పట్టణ అభివృద్ధి రోడ్ల విస్తరణ పేరుతో అధికార పార్టీ నేతలు పైశాచికత్వానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని రోడ్ల మధ్యలో రోడ్లకు ఇరుపక్కల వివిధ కాలనీలలో ఉన్న గ్రామ దేవతా గుడులను కార్పొరేషన్ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. దీంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని సుమారు 50కి పైగా గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, వేల్పులమ్మ గుడులను నేలమట్టం చేయడాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాల నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు, అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం, అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్లను కూలగొట్టినో తెలియదు, కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి, మైసమ్మ తల్లికి మొక్కేటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది. అటువంటి దారి మైసమ్మ గుళ్లను మరి కూలగొట్టింది ఎవరు, కూల్చుమన్నది ఎవరు, ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరికనిలో భయాందోళన, గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంగా దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా, మరి ఎవరు కూల్చిర్రా అనేది కూడా అర్థమవుతలేదు. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఆ యొక్క ఏదైతే గుళ్లను కూలగొట్టిందో వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేటువంటి విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు దీని మీద స్పందించాలి. వాళ్లకు ఏదైతే బస్తీలలో ఉన్నటువంటి ఒక భక్తి భావంతో ఆ యొక్క దేవుణ్ణి, మైసమ్మ తల్లిని మొక్కేటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి గుళ్లను పునర్నిర్మాణం చేపించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అమ్మవారి యొక్క గుళ్ళు ఇది గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలను రోడ్డు మీద ఉండొద్దని తీసేసుడు కరెక్ట్ కాదు. ఇది ఒక దైవ సంకల్పం. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 62 మంది యాక్సిడెంట్ అయి చనిపోయారు. అప్పుడు ఈ రోడ్డు వాళ్ళు కూడా మళ్ళీ గుడి నిర్మించారు. కాబట్టి ఈ గ్రామ దేవతలను తీసేసుడు కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి ఆలోచనలు, ఒక భగవంతునికి ఒక సృష్టిని తీసేసుడు మంచిది కాదు. నేను ఒక అయ్యగారుగా నా వయసు 65 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఒక సంకల్పంతో ఇక్కడ చేస్తాను. మీరు కూడా ఆలోచించండి. కోర్టు కానీ రామగుండం కార్పొరేషన్లో అమ్మవారి గుళ్ళు తీసేస్తాను. కాబట్టి అది తీసేసుడు కాదు, ఇది దైవ సంకల్పం. కాబట్టి తీసేసుడు మంచిది కాదు. కోర్టుకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తాను.